మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. మనం గత కొన్ని రోజులుగా 'మెహరా మెహర్' అన్న పుస్తకాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం 1936వ సంవత్సరంలో జరుగుతున్నటువంటి ముచ్చట్లు మనం చదువుకుంటున్నాం. బాబా స్త్రీ మండలి వారిని మైసూర్ తీసుకెళ్లారు. అక్కడ జరిగినటువంటి విశేషాలు మనం తెలుసుకుందాం. మైసూరులో వీళ్ళు బస చేసిన బంగళా వాణి విలాస్ మొహల్లాలో ఉండేది. మెహరాబాద్‌లోని క్రమశిక్షణ ఇక్కడ కూడా ఉండేది. బాబా బయట వారు చూడకుండా ఇక్కడ కూడా ఇంటి చుట్టూ వెదురు తడకలతో ఎత్తుగా ప్రహరీ వేయించేశారు. ఒకరోజు సాయంత్రం బాబా వారిని కృష్ణరాజసాగర్ డ్యామ్ చూడడానికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్న బృందావన్ గార్డెన్‌లో రంగురంగుల ఫౌంటైన్‌లో దీపాలు ఉన్నాయి. అది ఒక దేవలోకంలాగా ఉంది. మెహ్రాకు ఆ గార్డెన్‌లోని ఫౌంటైన్స్, రంగురంగుల దీపాలు ఎంతో అద్భుతంగా కనిపించాయి. మరికొంతసేపు వాటిని తనివిదీరా చూడాలని ఉన్నా, బాబా త్వరగా బయలుదేరండి అంటూ అందరిని తీసుకొచ్చేశారు. స్త్రీ మండలి వారు మొదటిసారిగా జూలో జిరాఫీలను చూశారు. మెహ్రా మొదటిసారి న్ జిరాఫేను చూడటం. అది నిజమైనది కాదు అనుకుంది. కానీ అది కదిలినప్పుడు వాటిని చూసి చాలా ఆశ్చర్యపోయింది మెహ్రా. ఇంకొక రోజు బాబా అందరిని చాముండి హిల్స్ తీసుకెళ్లారు. అక్కడ నుండి చూస్తే మైసూరు నగరం మొత్తం కనిపిస్తుంది. 16 అడుగుల పెద్ద నంది రాతితో చేయబడినది అక్కడ ఉంది. కొండ మీదికి కారులో బాబాతో వెళ్లారు. అక్కడ అమ్మవారి దేవాలయం ఉంది. బాబా కారులోనే వేచి ఉండి స్త్రీ మండలిని అంతా తిరిగి చూసి రమ్మన్నారు. మెహ్రా బయటి నుండే అమ్మవారిని దర్శించుకుంది. లోపల చాలా రద్దీగా ఉండటంతో అందరూ బయటి నుండే చూసి వచ్చేశారు. రాత్రి దీపాల కాంతిలో చూడగా మైసూరు ఒక వజ్రాల హారంలాగా కనిపించింది. మైసూరు నగరం చాలా రమణీయంగా ఉంది. అడుగడుగునా ఉద్యానవనాలు నిండి ఉన్నాయి. చూడ సొంపైనటువంటి పురాతన కట్టడాలు, రాజప్రసాదాలు చాలా మనోహరంగా ఉంది ఆ నగరం. వాతావరణం, గాలి కూడా ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఉండేది. రకరకాల పూల చెట్లు నయనానందాన్ని కలిగించేవి. చాలా అందమైన నగరం మైసూరు అంటారు మెహ్రా. 1936లో బాబా 42వ పుట్టినరోజు వచ్చింది. బాబా మండలి వారిని తన పుట్టినరోజును ఆచరించవద్దు అన్నారు. తరువాత ఒక విషయం తెలిసింది. అదేమిటంటే అదే రోజున అహ్మద్ నగర్‌లోని ఖుష్రూ క్వార్టర్స్‌కు ఉపాసనీ మహారాజు వచ్చారు. గుల్మాయి తన పూజ గదిలో పూజిస్తూ ఉన్న బాబా ఫోటోకు హారతి ఇచ్చాడు ఉపాసనీ మహారాజ్. ఒక గురువు ఏదైనా ఒక పని చేస్తే అది అందరికీ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఎవ్వరూ బాబా పుట్టినరోజును ఆచరించాల్సిన పని లేదు అన్నారు బాబా. మరుసటి రోజు బాబా నాసిక్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. నాసిక్‌లో ఉన్న ఫ్రీని బాబా తనను వెంట మైసూరు తీసుకెళ్లలేదన్న బాధతో చాలా ఉదాసీనంగా ప్రవర్తిస్తోంది. బాబా ఆమెను అనునయించారు. ఫ్రీనికి, రుస్తుంకు మధ్యన ఉన్న మనస్తాపాన్ని తొలగించారు. అయితే బాబా గతంలో ఆశ్రమ బాలులతో అన్నట్టు సామాన్యంగా వివాహం అంటే జగడం. దీని నుండి వెయ్యిన్నొక్క సమస్యలు ఉత్పన్నమవుతాయి. అలాంటి సమస్యల ముందు ముందు ఎన్నో రాబోతున్నాయి. బాబా తిరిగి మైసూర్‌కు వచ్చిన తర్వాత పాశ్చాత్యులను కూడా పిలిపించాలి అనుకున్నారు. వారితో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా బాబా ఒక సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పాశ్చాత్యులు వస్తే ఉండటానికి ఆశ్రమానికి స్థలం ఎక్కడ చూడాలి అని ఆలోచించారు బాబా. మైసూరులోని జనాలు హిందూ మత ఛాందసం ఎక్కువగా ఉన్నవారు. బాబాకు తన పనిలో అవాంతరంగా తయారైంది ఆ నగరం. దాంతో బాబా పనికి ఎంతో అంతరాయం కలగసాగింది. అక్కడ మైసూరులోనే ఉండగా బాబా మణిని ఆమె చర్మ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ అక్కడి హాస్పిటల్‌లో బాగా చేస్తారు కాబట్టి హాస్పిటల్‌కు వెళ్లి అల్ట్రా వైలెట్ లైట్ ట్రీట్మెంట్ తీసుకోమని
ఆదేశించారు. మణి అది ఇప్పుడు అవసరమా అని ఆలోచించకుండా బాబా చెప్పారు కాబట్టి రోజు హాస్పిటల్‌కి వెళ్లి ట్రీట్‌మెంట్ తీసుకునేది. బాబా మణిని రోజు హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ఒక కారును కూడా మాట్లాడారు. ఒకరోజు బాబా మణితో, "నువ్వు హాస్పిటల్‌లోని నర్సులతో స్నేహంగా ఉంటున్నావా?" అని అడిగారు. మణి మనసులో బాబాకు తను అలా నర్సులతో మాట్లాడడం నచ్చదేమో అనుకుని, "లేదు బాబా, నేను వాళ్ళని చూసినప్పుడు పలకరిస్తానంతే" అంది. "మరి డాక్టర్లను, అక్కడ ఉన్న మ్యాట్రన్‌లను కూడా మాట్లాడుతూ ఉంటావా?" అని తిరిగి ప్రశ్నించారు బాబా. "నేను వారిని ఎక్కువగా కలవను బాబా" అంది మణి. వారిని తరచూ ఎక్కువగా కలుస్తూ ఉండు. వారితో బాగా కలవిడిగా మాట్లాడుతూ ఉండు అన్నారు బాబా. బాబా దేనికోసమో రంగం సిద్ధం చేస్తూ ఉన్నారు. అది ఏమిటో తెలియడం లేదు అనుకుంది మణి. బాబా తాను పని మీద ఊటీ వెళుతున్నానని, తాను తిరిగి వచ్చే వరకు మణిని హాస్పిటల్‌కు వెళ్ళవద్దు అన్నారు. అక్కడ డాక్టర్లు మరియు హాస్పిటల్ స్టాఫ్‌కు నేను ఊటీ వెళుతున్నాను. అందుకని కొన్ని రోజులు హాస్పిటల్‌కు రావడం కుదరదు అని చెప్పి, ఊటీ నుండి వారికేమైనా కావాలేమో కనుక్కో అన్నారు బాబా. వారు వారు చాలా సంకోచించారు. ఏమైనా కావాలా ఊటీ నుండి అని మణి అడిగినప్పుడు. కానీ చాలా బలవంతం చేయడంతో మణి వాళ్ళు ఏవో కొన్ని వస్తువులు, కొన్ని తినుబండారాలు మాత్రం తీసుకురమ్మని అడిగారు. ఫిబ్రవరి 27న బాబా ఊటీ వెళ్లారు. పాశ్చాత్యులకు ఆశ్రమం నెలకొల్పడానికి ఆ అనువైన ప్రదేశాన్ని వెతకడానికి బాబా ఊటీ వెళ్లారు. 2 రోజుల తర్వాత బాబా తిరిగి మైసూరు వచ్చారు. వస్తూ హాస్పిటల్ స్టాఫ్‌కు కానుకలు తీసుకొచ్చారు బాబా. మణి వాటిని హాస్పిటల్‌లో అందరికీ ఇచ్చి, తన ఊటీ ప్రవాసం చాలా బాగా జరిగింది అని చెప్పింది. వారు మణిని ఎన్నో ప్రశ్నలు వేశారు. "ఆ గార్డెన్ చూసావా? ఈ క్లబ్ వెళ్ళావా?" అని అడిగారు. వారి ప్రశ్నలకు ఒకసారి అవును అని, 2 సార్లు లేదు అని తల ఊపింది. ఎలాగో తప్పించుకుంది మణి. ఆమెకు రోజు తయారయ్యి హాస్పిటల్‌కు వెళ్ళడం ఇష్టం లేకపోయినా, అది బాబా ఆజ్ఞ కాబట్టి అలాగే చేసేది మణి. బాబా ఆదేశం ప్రకారం అందరితో బాగా కలువుగోలుగా మాట్లాడుతూ, హాస్పిటల్‌లో అందరికీ బాగా పరిచయస్తురాలైంది మణి. ఆమెను అందరూ చాలా ఇష్టపడేవారు. బాబా ఊటీ నుండి తెచ్చిన కానుకలు కూడా మణి వారికి మణిని చేరువ చేశాయి. బాబా ఇన్ని రోజులు సిద్ధం చేసిన పీఠిక యొక్క ఫలితం కొద్ది రోజుల తర్వాత కార్యరూపం దాల్చింది. మణికి ఒకరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో విపరీతమైన చెవిపోటు వచ్చింది. ఆమె దిండు మొత్తం రక్తంతో తడిచిపోయింది. ఆమె దవడ కడప క కదపడానికి కూడా లేకుండా బిగుసుకుపోయి ఉంది. మాట్లాడడానికి కూడా కావడం లేదు మణికి. వెంటనే మెహ్రా సూనామాసి ద్వారా పురుష మండలి దగ్గర ఉన్న బాబాకు ఈ విషయం కబురు పంపించింది. బాబా త్వరగా వచ్చి మణిని హాస్పిటల్‌కి పంపించడానికి ఏర్పాటు చేశారు. అక్కడ హాస్పిటల్‌లో మణి అందరికి బాగా పరిచయం ఉండటంతో అందరూ పరుగున వచ్చి మణిని లోపలికి ఒక వీఐపీ లాగా తీసుకొని వెళ్లారు. బాబా చేసిన ముందస్తు సిద్ధత ఇలా ఉపయోగపడింది. మణిని పరీక్షించిన డాక్టర్ మణి చెవు వెనుక ఎముకకు ఇన్ఫెక్షన్ అయిందని నిర్ధారణ చేశారు. అచ్చు మెహ్రా తండ్రి జహంగీర్‌కి వచ్చినట్టే మణికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆపరేషన్ వికటించినందున జహంగీర్ చనిపోయాడు. ఇప్పుడు మణికి కూడా ఆపరేషన్ అవసరం అన్నారు వైద్యులు. బాబా డాక్టర్ రాబిన్సన్ అన్న బ్రిటిష్ దేశస్థుడిని బెంగుళూరు నుండి ప్రత్యేకంగా మణికి ఆపరేషన్ చేయడానికి పిలిపించారు. అతడు మైసూరు మహారాజు యొక్క వ్యక్తిగత వైద్యుడు. మార్చ్ 25వ తారీఖున ఆపరేషన్ జరిగింది. మణికి మత్తు ఇచ్చారు. 4 గంటల పాటు ఆపరేషన్ జరిగింది. మణికి తాను తన శరీరం నుండి బయటికి వచ్చి ఈ ఆపరేషన్ అంతా స్వయంగా చూసిన అనుభూతి కలిగింది. మణికి చిన్నతనం నుండి చెవి నొప్పి ఉండేది.
క్రమంగా అది తగ్గిపోయింది. పెద్దయ్యాక మణి చెవి నొప్పి ఎప్పుడూ తిరిగి రాలేదు. అంతగా అది తగ్గిపోయింది. అది బాబాకు కూడా తెలుసు. ఆపరేషన్ తర్వాత రోజు చెవికి డ్రెస్సింగ్ చేయాల్సి వచ్చింది. బాబా చాంచీతో మణి ఆపరేషన్‌కు ఎంత డబ్బు అయినా పర్వాలేదు, ఖర్చు పెట్టు అన్నారు. హాస్పిటల్ వారు మణికి రోజు కారులో రావడం, ఆపరేషన్‌కు ఖర్చు పెట్టడం చూసి ఆమె చాలా ధనవంతురాలు అని అనుకున్నారు. మణికి భోజనం, వేడి నీరు మొదలైనవి స్త్రీ మండలి వారు తెచ్చి ఇస్తూ ఉండేవారు. వారు వాడేటటువంటి ప్లేట్లు, కాఫీ కప్పులు రంగు వెలిసిపోయి పేలవంగా ఉండేవి. కాఫీ కప్పుకు హ్యాండిల్ కూడా విరిగిపోయి ఉండేది. కప్పుకొ కప్పుకొనే దుప్పటికి మాసికలు ఉండేవి. వీళ్ళ సామాన్లు చూసి ఆ హాస్పిటల్ స్టాఫ్ వెనుక మాట్లాడుకుంటూ ఉండేవారు. వీరు వాడుతున్న వస్తువులను చూస్తే ఆపరేషన్‌కు ఎంత ఖర్చయినా చెయ్యమని బాబా చెప్పడం చాలా వింతగా ఉంది అనిపించింది వారికి. బాబా చాంజీని చీటికి మాటికి ఏదో ఒక ప్రశ్నతో డాక్టర్ వద్దకు పంపించేవారు. కొన్ని రోజుల తర్వాత చాంజీ ప్రశ్నలకు విసిగిపోయిన డాక్టర్ అతడు అంత దూరాన వస్తూ ఉన్నప్పుడే చూసి పారిపోయేవాడు. బాబా రోజుకు 2 సార్లు మణిని చూడటానికి హాస్పిటల్‌కు వచ్చేవారు. మణి పూర్తిగా నోరు తెరవలేనందున బాబా స్పూన్‌తో సూప్ కానీ, నారింజ రసాన్ని గాని మణికి తాగించేవారు. కొన్ని రోజుల తర్వాత ఆపిల్ ముక్కలు తినిపించేవారు బాబా. బాబా జాల్‌కు, చాంజీకి చెప్పి మణికి ఏదైనా కథ లేకుంటే జోక్‌లో ఏంటివన్నా చెప్పి ఆమెకు కొంచెం టైమ్ పాస్ అయ్యేలాగా చేయమనేవారు. దాంతో మణి మనసు ఆ నొప్పి నుండి పక్కకు మళ్ళుతుంది అని బాబా ఆలోచన. మణికి జాల్ మాటలు చాలా నవ్వు తెప్పించేవి. చాంజీ చెప్పే కథలు అస్సలు అర్థమయ్యేవి కాదు. అతడు చెప్పే విధానం నవ్వు తెప్పించేది మణికి. ఒకసారి బాబా మణిని, "నీకు చాంచీ చెప్పింది అర్థమైందా?" అని అడిగారు. "లేదు బాబా" అంది మణి. "మరి ఎందుకు నవ్వుతున్నావు?" అన్నారు బాబా. చాంజీని మళ్ళీ చెప్పమన్నారు. చాంజీ మళ్ళీ చెప్పాడు. ఈసారి కూడా మణికి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. కానీ చాంజీ కథను చెప్పే విలక్షణమైన శైలి మణికి నవ్వు తెప్పించేది. ఇందు అప్పుడు తమతోనే ఉండడం స్త్రీ మండలి వారికి చాలా ఉపయోగం కలిగించింది. మణి హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఇందు చాలా సహాయం చేసేది. బాబా ఇందును అంతగా ఒప్పించి తమతో ఎందుకు తీసుకొచ్చారో అప్పుడు అందరికీ అర్థమైంది. సూనామాసి వరండాలో కూర్చొని కాపలా పని చేసేది. వలు అందరి బట్టలు, అలాగే బాబావి కూడా ఉతికి వేసేది. నాజా మణికి తోడుగా హాస్పిటల్‌లో ఉండటంతో వంట పని మెహరా మరియు కుర్షద్ చూసుకునేవారు. బాబా స్త్రీ మండలి వారికి పని ఒత్తిడి పెరిగింది అని గమనించారు. కుర్షద్‌కు జ్వరం వచ్చింది. వలు కూడా అనారోగ్య పాలైంది. అప్పుడు బాబా మెహరాబాదు నుండి విష్ణు మాస్టర్ తల్లి అయినటువంటి కాకుబాయిని మైసూరుకు పిలిపించారు. ఆమె చాలా మంచి వ్యక్తి. బాబా మెహరాను ఒక్కసారి కూడా మణిని చూడడానికి హాస్పిటల్‌కు తీసుకెళ్లలేదు. బహుశా మణి నొప్పిని, ఆమె పడుతున్న బాధను చూసి మెహరా భరించలేదు అని బాబా భావించినట్టున్నారు. హాస్పిటల్‌లో ఎవ్వరికీ బాబా గురించి తెలియదు. అయినా బాబా వచ్చే సమయానికి నర్సులు మొదలైన వారు బాబా ఉన్న గదిలోకి తొంగి చూసి వెళ్ళేవారు. ఏదో ఒక వంక పెట్టుకొని మణి ఉన్న గదిలోకి వచ్చేవారు. అలా బాబాను చూసి వెళ్ళేవారు వారు. ఇంకొక వింత కూడా జరిగింది. అక్కడ పని చేసే రోజ్ అన్న నర్సు ఆ రోజు అక్కడ పుట్టిన పిల్లలను బాబా వద్దకు తీసుకొచ్చేది. బాబా ఆ పిల్లలను ముద్దాడి వెనక్కి ఇచ్చేసేవారు. ఒకరోజు ఆ హాస్పిటల్‌లో 12 మంది పిల్లలు జన్మించారు. ఒకరి తర్వాత ఒకరిని బాబా వద్దకు తీసుకొచ్చింది నర్స్ రోజ్. బాబా ఎంతో ఓపికతో ప్రతి ఒక్క పిల్లవాడిని ముద్దాడి తన ప్రేమను పంచారు. బాబాలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని గ్రహించిన ఆ హాస్పిటల్ సిబ్బంది, "ఆయన ఎవరు?" అని మణిని అడిగారు. "ఆయన నా అన్న" అని మణి చెప్పింది. కానీ ఆయన ఎందుకు మాట్లాడరు అని తిరిగి వారు అడిగేవారు. ఆయన మౌన వ్రతం చేస్తున్నారు అని మణి వారికి జవాబు చెప్పేది. మణికి
ప్రోటీన్ బాగా ఎక్కువగా ఉన్న ఆహారం ఇవ్వడం మంచిది. ఆమె త్వరగా కోలుకుంటుంది అని బాబా జాల్‌కు చెప్పి ఆమె కోసం చికెన్ తెచ్చి ఇమ్మన్నారు. అయితే జాల్ బ్రతికి ఉన్న కోడిని తెచ్చి హాస్పిటల్‌లో మణికి ఇచ్చాడు. ఆ కోడి తప్పించుకొని హాస్పిటల్ కాంపౌండ్‌లో చొరబడింది. అది చూసిన జాల్ మరియు హాస్పిటల్ వాచ్‌మెన్ దాని వెనుక పరిగెత్తారు. ఆ సమయంలోనే బాబా హాస్పిటల్ లోపలికి వచ్చారు. ఈ దృశ్యాన్ని చూసి బాబా కడుపారా నవ్వుకున్నారు. తర్వాత బాబా ఇంటికి వచ్చాక ఈ విషయం మెహరాకు చెప్పి, "ఇప్పుడు నేను మంచి పాఠం నేర్చుకున్నాను. ఇక మీద జాల్‌కు ఇలాంటి పనులు అప్పగించకూడదు" అన్నారు. మణి డిశ్చార్జ్ అయ్యే సమయంలో బాబా డాక్టర్ నీలుతో మణిని అంత బాగా చూసుకున్న డాక్టర్ గిల్స్పీకి ఒక ఖరీదైన బహుమానాన్ని పంపించారు. అది ఏనుగు దంతంతో తయారు చేసిన టీపాయ్. మణి ప్రాణాలను కాపాడినందుకు డాక్టర్‌కు ఖరీదైన బహుమానాన్ని ఇచ్చారు బాబా. మా కప్పులు, ప్లేట్లు మాత్రం విరిగిపోయి, రంగు వెలిసిపోయి ఉండేవి. కానీ బాబా ఖరీదైన బహుమానాలు డాక్టర్‌కు పంపించారు అంటారు మెహ్రా. బాబా కొన్ని రోజుల తర్వాత చాలా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డారు. అంతేకాకుండా అక్కడ ఉన్న అల్లరి మొక్క అదే పనిగా కాంపౌండ్ చుట్టూ వెదురు తడికల మీద రాళ్ళు వేసి విసిగించేవారు. ఆ తడికలకున్న రంధ్రాల నుండి లోపలికి చూడడానికి వారు ప్రయత్నించేవారు. మండలి వారు వారిని నియంత్రించడానికి ప్రయత్నించడంతో బాబా వారిని వారిస్తూ, "ఇది మైసూరు మాయ. అతి తీవ్రంగా పనిచేస్తోంది. అన్ని వైపుల నుండి అవాంతరాలు సృష్టిస్తోంది" అన్నారు బాబా. పొరుగు ఇంటిలో సాంప్రదాయక హిందువులు నివసించేవారు. వారి పనివారు విధ్వంసాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మండలి వారు ఆ పనివారి గురించి వారి యజమానికి ఫిర్యాదు చేసి వారికి నచ్చచెప్పండి అని అడగవలసిందిగా బాబాను కోరారు. అందుకు బాబా ఇష్టపడలేదు. పొరుగు వారితో విభేదాలు కల్పించుకుంటే తన పనిలో ఆటంకం కలుగుతుంది అని బాబా చెప్పారు. ఒక గురువు తన సమస్యను తనే ష్ తన శక్తులతో పరిష్కరించుకోవాలి. అలా కాకుండా ఇలా అన్యుల సహాయం కోరితే అతడు గురువు ఎలా అవుతాడు అని ఆ యజమాని అనుకునే ప్రమాదం ఉంది అన్నారు బాబా. మండలి వారికి బాబా చెప్పినట్టు అవతారుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని రకాల అన్ని రకాల మనుషుల ద్వారా తన పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలా తన పనికి గాను భౌతికమైన వనరులను కూడా వాడవలసి వస్తుంది. వారంతట వారు తమ బలహీనతలను, దురభిమానాలను వదిలివేసే వరకు గురువు ఎంతో ఓరిమితో, సహనంతో ఎదురు చూస్తూ ఉంటాడు అన్న విషయం అర్థమైంది. మైసూరులో 4 నెలలు గడిచిన తర్వాత బాబా మరియు స్త్రీ మండలి ట్రైన్‌లో 22వ తారీఖున మే నెలలో 22వ తారీఖు నాడు పూణేకు ప్రయాణమయ్యారు. షిరిన్‌మయి అప్పుడు బొంబాయిలో ఉంది. బాబా మణిని తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. జాల్ రోజు మణికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేయించేవాడు. ఒకరోజు బాబా మణిని బీచ్‌కు షికారు తీసుకెళ్ళమన్నారు. అలాగే బాబా కూడా వెంట వెళ్లారు. సముద్రాన్ని చూస్తూ నిలబడ్డారు బాబా మరియు మణి. దూరంగా ఒక జొరాస్ట్రియన్ మహిళ వారి సాంప్రదాయం ప్రకారం భగవంతుణ్ణి ప్రార్థిస్తూ కనిపించింది. ఆమె ప్రార్థన అయ్యాక ఒక కొబ్బరికాయను తీసుకొని సముద్రంలోకి విసిరివేసింది. అది వారి ఆచారం. ఆ కొబ్బరికాయ నీటి అలలతో పాటుగా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసింది. ఆమె మళ్ళీ దాన్ని తీసి నీటిలోకి విసిరింది. అది మళ్ళీ నీటిలో కొట్టుకొని వెనక్కి వచ్చేసింది. ఇదంతా గమనిస్తున్న బాబా నవ్వుకున్నారు. సాంప్రదాయబద్ధమైన పద్ధతులు, పాతకాలం నాటి అసంబద్ధమైన అభిప్రాయాలు షిరిన్‌మయికి చాలా కష్టాలను కలిగించసాగాయి. ఈ విషయం గురించి మణి ఇలా అంటారు.
అప్పుడు మా అమ్మ షిరీన్ మాయి బొంబాయిలోని పార్సీలకు సంబంధించిన బాను మ్యాన్షన్‌లో నివసించేది. అక్కడ అందరూ పార్సీలే ఉండేవారు. బాబా షిరీన్ మాయిని కలవడానికి వచ్చినప్పుడు కేవలం తన పార్సీ శిష్యులను కాకుండా హిందువు, ముస్లిం శిష్యులను కూడా వెంటబెట్టుకొని వచ్చేవారు. ఇది మత ఛాందసులైన పార్సీ కుటుంబాల వారికి నచ్చేది కాదు. వారు బాబాను వ్యతిరేకించి అందరూ కూడగట్టుకొని షిరీన్ మాయిని ఆ బిల్డింగ్ నుండి ఖాళీ చేయించాలని ప్రయత్నించేవారు. కానీ కొన్ని రోజులకు ఎవరైతే షిరీన్ మాయిని ఖాళీ చేయించాలని ప్రయత్నించారో వారే ఏవో కారణాంతరాల వల్ల తమ ఇండ్లను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇన్ని రోజులు స్త్రీ మండలి వారు చీరలనే ధరించేవారు. మైసూరు నుండి వెనక్కి వచ్చిన తర్వాత మెహ్రా మరికొంతమంది యువతులు పొడవైన స్కర్ట్స్ ధరించేవారు. అవి వారికి చాలా సౌకర్యంగా ఉండేవి. పని చేసుకోవడానికి అనుకూలంగా ఉండేవి. అయితే చేతులు, పాదాలు మొత్తం కప్పేలాగా వస్త్రాలు ధరించమని బాబా ఆదేశించారు. 1936వ సంవత్సరం జూన్, జూలై మాసాల్లో బాబా తరచూ మెహరాబాద్, రాహురి, బొంబాయి, నాసిక్‌లను సందర్శించేవారు. రాహురిలో బాబా భగవత్ ఉన్మత్తులైన మస్తులకు, పిచ్చివారికి ఆశ్రమాన్ని నెలకొల్పారు. తర్వాత 3 నెలలు బాబా రాహురిలో ఒక చిన్న గదిలో నివసించేవారు. మెహ్రా మరియు మిగిలిన స్త్రీ మండలిని బాబా రాహురి తీసుకెళ్లలేదు. సెప్టెంబర్ మాసం నుండి ప్రతి బుధవారం బాబా నాసిక్‌కు వెళ్ళేవారు. అక్కడ పాశ్చాత్యుల కోసం ఒక ఆశ్రమాన్ని ప్రత్యేకంగా నిర్మిస్తూ ఉన్నారు. వాటి పని ఎలా జరుగుతోందో చూడడానికి బాబా స్వయంగా వెళ్తూ ఉండేవారు. గురువారాలు బాబా మెహ్రాబాద్ వచ్చి స్త్రీ మండలిని కలిసి అక్కడ నెలకొల్పబోయే జూ పనులు ఎలా సాగుతూ ఉన్నాయో పరిశీలించేవారు బాబా. ఒకరోజు రుస్తుం బొంబాయి నుండి ఒక మైనా పక్షిని కొని బాబా కోసము తీసుకొచ్చాడు. ఆ పక్షి మామూలు పక్షుల కన్నా పెద్దదిగా ఉంది. దాన్ని దానికి మాట్లాడడం కూడా వచ్చు. అది ఒక మద్రాసుకు చెందిన వ్యక్తి దగ్గర పెరగడంతో దానికి తమిళు, తెలుగు కూడా కొంచెం వచ్చు. బాబా ఆ మైనా పక్షిని స్త్రీల దగ్గరకు తీసుకొని వచ్చి, "ఇది మైనా పక్షి" అని చెప్పారు. మొదట ఆ పక్షి కొంచెం బిడియంగా ఉండేది. అది మాట్లాడుతుందేమో విందాము అని స్త్రీలు వేచి ఉండేవారు. కానీ అది ఏమీ మాట్లాడేది కాదు. బాబా మరేం పర్వాలేదు. అది ఒక దక్షిణాదికి చెందిన కుటుంబంలో పెరిగింది కాబట్టి దానికి హిందీ, ఇంగ్లీషు రాదు. మీరు గనుక దానికి ఇంగ్లీషు, హిందీ నేర్పితే అది చక్కగా నేర్చుకుంటుంది అన్నారు బాబా. మరుసటి రోజు ఖుర్షద్ గదిలో ఏదో వస్తువులను తీసుకుంటూ ఉండగా పంజరంలోని పక్షి మైనా అని గట్టిగా అరిచింది. ఇది విన్న ఖుర్షద్ పరుగున వంటగదిలో ఉన్న బాబా దగ్గరికి వచ్చి, బాబా, ఆ పక్షి మాట్లాడుతోంది అంది ఆశ్చర్యంగా. నేను చెప్పాను కదా, మీరు ఏమి నేర్పితే ఆ పక్షి అది నేర్చుకుని మాట్లాడుతుంది అన్నారు బాబా. మెహ్రాకు ఆ పక్షికి మాటలు నేర్పడానికి చాలా ఉత్సాహంగా ఉంది. రాత్రి పంజరం మీద ఒక గుడ్డను కప్పి ఉంచేవారు. తెల్లవారి మొదట ఆ గుడ్డను తొలగించగానే దానికి నేర్పాలనుకున్న పదాలను అది వినేలాగా దగ్గరగా గట్టిగా ఉచ్చరించేది మెహరా. దానికి బాబా, బాబా డార్లింగ్ అని నేర్పించింది మెహరా. మణి, ఖుర్షద్, నాజా కూడా దాని పంజరం దగ్గర బాబా, బాబా డార్లింగ్ అని తరచూ అంటూ ఉండేవారు. కానీ ఆ పక్షి ఎలాంటి ప్రతిక్రియ చూపేది కాదు. కొన్ని రోజుల తర్వాత అందరూ బ్యాడ్మింటన్ ఆడుతూ ఉండగా, బాబా, బాబా డార్లింగ్ అని వినిపించింది. కొండ మీదికి ఎవరూ రారు. మరి ఈ మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అని స్త్రీ మండలి వారు ఆశ్చర్యపోయారు. అందరూ ఆడుతున్న రాకెట్లను కింద పడేసి లోపలికి పరిగెత్తారు. అక్కడ పంజరంలోని మైనా బాబా, బాబా డార్లింగ్ అని అరుస్తోంది. మెహ్రాకు చాలా సంతోషం కలిగింది. బాబా వింటే ఎంతో ఆనందిస్తారు అనుకుంది మెహ్రా. బాబా మధ్యాహ్నం భోజనానికి కొండ మీదికి వచ్చాక బాబాకు విషయం చెప్పింది మెహ్రా. బాబా ముందు బాబా ముందర మళ్ళీ మాట్లాడమంటే ఆ పక్షి మాట్లాడలేదు. బాబా పర్వాలేదు తర్వాత చూద్దాంలే అన్నారు.
బాబా, మెహ్రా లోపలికి వంటగది వైపు వెళుతూ ఉంటే వెనక నుండి బాబా, బాబా డార్లింగ్ అన్న శబ్దం వినిపించింది. బాబా ఆశ్చర్యంగా ఎంత స్పష్టంగా పలుకుతోందో చూడండి అన్నారు. కొన్ని రోజుల తర్వాత ఆ పక్షి కేవలం బాబా, బాబా డార్లింగ్ అన్న పదాలే కాదు, మిగిలిన స్త్రీ మండలి వారిని అనుకరిస్తూ మాట్లాడేది. దానికి ఏది నేర్పిస్తే అదే కాకుండా అది విన్న మాటలు కూడా పలకడం మొదలుపెట్టింది. ఎవరైనా దగ్గితే, పిల్లలు ఏడిస్తే ఆ శబ్దాలు కూడా అనుకరించేది ఆ పక్షి. మణి సితారు వాయిస్తూ ఉంటే ఆ పక్షి కాళ్ళను ముందుకు వెనక్కి ఆడిస్తూ డాన్స్ చేసేది. అది బొంబాయిలో ఉండగా అక్కడ చాలా ఎక్కువగా దగ్గు ఉన్న వ్యక్తిని దగ్గడం చూసి అది కూడా నేర్చుకొని ఉంది. అప్పుడప్పుడు గట్టిగా ఎవరో తీవ్రంగా జబ్బు పడ్డ వ్యక్తులు దగ్గినట్టుగా గట్టిగా దగ్గి శబ్దం చేసేది. ఒకసారి షిరిన్ మాయి మెహరాబాద్‌కు వచ్చింది. ఈ పక్షి గురించి ఆమెకు తెలియదు. ఆమె బాబాతో "మీరో, నువ్వు నీ స్త్రీ మండలి వారిని బాగా చూసుకుంటున్నావా లేదా?" అని అడిగింది. "ఎందుకు? ఏం జరిగిందమ్మా?" అని బాబా అడిగారు. "ఎవరో గట్టిగా దగ్గుతూ ఉన్నారు. అలాంటి దగ్గు నేను జన్మలో వినలేదు. నువ్వు ఏమైనా చెయ్యి. వారికి ఆ దగ్గు తగ్గేలా వైద్యం చేయించు. ఎవరలా దగ్గుతున్నారో తెలుసుకో" అని బాబాను అమాయకంగా అడిగింది షిరిన్‌మాయి. బాబా అవునా! ఎవరో అలా దగ్గుతున్నారా? ఎవరు? అంటూ అమాయకంగా ఏమీ తెలియనట్టు బాబా కూడా అడిగారు. ఆమె బాబాను చేయి పట్టుకొని స్త్రీ మండలి వారు ఉన్న గదికి తీసుకొచ్చింది. అక్కడ ఆ పక్షి దగ్గుతూ ఉండడం చూసి చాలా ఆశ్చర్యపోయింది షిరిన్‌మాయి. త్వరలో పాశ్చాత్య స్త్రీ మండలి మెహ్రాబాద్‌కు రాబోతున్నారు అన్న విషయం మెహ్రా వింది. వారు వచ్చినప్పుడు ఈ పక్షి ఇంత స్పష్టంగా బాబా, బాబా డార్లింగ్ అనడం వింటే వారు ఎంతో సంతోషిస్తారు కదా అనుకుంది మెహ్రా. ఆ పక్షికి పంజరంలో ఒక పేపర్ పరిచి ఉంచేవారు. కానీ రాత్రులు ఈ మైనా ఆ పేపర్ కిందికి వెళ్లి పడుకునేది. దానికి చలి వేస్తోంది కాబోలు అని ఒక చిన్న దుప్పటిని తయారు చేసి పంజరంలో పెట్టారు స్త్రీలు. అది చాలా వెచ్చదనాన్ని కలిగించేది. కాబట్టి హాయిగా పడుకునేది మైనా. ఒకసారి విపరీతమైన గాలి, వాన వచ్చింది మెహరాబాద్‌లో. అన్ని తలుపులు, కిటికీలు గట్టిగా మూసి నీరు లోపలికి రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ ఈ పక్షి ఉన్న తూర్పు గదికి తలుపులు, కిటికీలు వేయడం మర్చిపోయారు. మైనా జాతి పక్షులు చాలా నాజూకు రకం. ఈ ఈదురు గాలికి, వానకు తడిసిన ఈ పక్షికి జలుబు చేసి న్యుమోనియా వచ్చింది. దాని ఊపిరితిత్తులకు అపాయం సంభవించి దాని గొంతు కూడా మూగబోయింది. చాలా నీరసించిపోయింది మైనా. కనీసం కూర్చోవడానికి కూడా ఓపిక లేకుండా అయిపోయింది దానికి. అన్ని రకాల చికిత్సలు చేశారు. కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది. ఇక అది బ్రతకదు అనుకున్నారు. బాబా అప్పుడు దిగువ మెహ్రాబాదుకు వెళ్లి ఉన్నారు. స్త్రీలందరూ తమ పనులు త్వరగా ముగించేసుకొని పంజరం చుట్టూ నిలబడ్డారు. వాళ్ళు బాబా బట్టలు ఉతుకుతూ మధ్యలోనే వదిలేసి చేయి తుడుచుకుంటూ పరుగున వచ్చింది. ఆ పక్షి వలు వైపు చూస్తూ బా బా అంటూ డార్లింగ్ అనబోయి మధ్యలోనే ప్రాణం వదిలేసింది. బాబా వచ్చాక విషయం విని తన చేతి రుమాలుతో దాన్ని చుట్టి బాబాయే స్వయంగా వంటగది ముందు చిన్న గొయ్య తవ్వించి దాన్ని కప్పిపెట్టారు. తర్వాత ఒక వేప చెట్టుకు దాని మీద ఒక వేప చెట్టును నాటారు బాబా. తరువాత ఇలా అన్నారు. "ఈ పక్షి ఎంత అదృష్టం చేసుకుందో మీకు లేశ మాత్రం కూడా తెలియదు. రాబోవు జన్మలో అది మానవ రూపాన్ని తీసుకుంటుంది" అని వివరించారు బాబా. మళ్ళీ ఇంకొక ఆడమైనాను తీసుకొచ్చారు. దానికి మాట్లాడడం నేర్పడానికి ఎంత ప్రయత్నించినా అది నేర్చుకోలేదు. అందుకని దాన్ని వెనక్కి పంపించేశారు. 1936 అక్టోబర్ 18వ తేదీ నాటికి బాబా చాంజీ మరియు కాకా
జయబాబు అండి, ఒక్క నిమిషం ఇక్కడ కరెంట్ పోయింది. 1936 అక్టోబర్ 18వ నాటికి బాబా ఛాంజీ మరియు కాకా భార్యలతో కరాచీ నుండి బాగ్దాద్‌కు విమానంలో వెళ్లారు. అదే బాబా మొదటిసారి విమానంలో ప్రయాణం చేయడం. అటు నుండి పారిస్, లండన్ మరియు స్విట్జర్లాండ్ సందర్శించి 5 వారాల తర్వాత బాబా తిరిగి వచ్చారు. బొంబాయిలో దిగగానే బాబా నేరుగా హాస్పిటల్‌కి వెళ్లి బెహ్రం భార్య ఫెరీన్‌కు జన్మించిన రెండవ సంతానాన్ని చూసి, ఆ అమ్మాయిని సూను, ఆ పాపకు బంగారు రంగు కురులు ఉండటంతో సోను అన్న పేరు పెట్టారు. షిరీన్ మాయి తన తల్లి గొలాంతున్ పేరును సూచించింది. బాబా 2 పేర్లకు మధ్యస్థంగా గుల్నార్ అని పెట్టారు. షిరీన్ మాయికి ఆ పేరు తన విరోధి అయిన గుల్మాయి పేరుకు దగ్గరగా ఉండటంతో అది నచ్చలేదు. బాబా విదేశాలకు వెళ్ళినప్పుడు ఈసారి వారికి ఎలాంటి ఆదేశాలు ఈ స్త్రీ మండలి వారికి ఇవ్వలేదు. అందుకని మెహ్రా మరియు మిగిలిన స్త్రీలు తమ తీరిక వేళల్లో మెహ్రా సేకరించిన, భద్రపరిచిన బాబా గోర్లు, తల దువ్వినప్పుడు వచ్చిన వెంట్రుకలతో తమ వద్ద ఉన్న ముత్యాలను జోడించి వాటితో హెయిర్ క్లిప్స్, బ్రోచ్‌లు తయారు చేశారు. బాబా తిరిగి వచ్చాక బాబాకు వాటిని చూపించడంతో తాను లేని సమయంలో స్త్రీలు తనను గుర్తు చేసుకుంటూ ఇవన్నీ ఎలా తయారు చేశారో చూసి చాలా సంతోషించారు. పాశ్చాత్య స్త్రీలు కొన్ని రోజుల తర్వాత రాబోతూ ఉన్నారు. ఇవి వారికి కానుకలుగా ఇవ్వడానికి బాగా పనికొస్తాయి అన్నారు బాబా. టోకాలో బాబాను ఊయలలో ఊపినప్పుడు ఊయల చిరిగిపోయి ఇబ్బంది కలిగించిన కారణంగా మెహ్రా ఒక చిన్న బొమ్మ ఊయల తయారు చేసి దానిలో బాబా ఫోటోను ఉంచింది. బాబాకు చాలా ఆశ్చర్యం మరియు సంతోషం కలిగించింది మెహ్రా తయారు చేసిన ఊయల. బాబా దాన్ని మెల్లగా ఊపారు. బంగారు, వెండి తీగలతో బాబాకు ఒక మంచి కుషన్ తయారు చేసి దాని మీద ఎంబ్రాయిడరీ చేశారు. బాబా ఫోటో ఫ్రేమ్‌కు మంచి అలంకరణ కూడా చేశారు స్త్రీ మండలి వారు. బాబా కోసం తాము చేసే పనుల గురించి మణి ఇలా అంటారు. మేము బాబా కోసం ఏమైనా చేసేటప్పుడు అంటే బాబా సూచించగా మెహ్రా దినచర్యను డైరీలో రోజు రాస్తూ ఉన్నప్పుడు, బాబా వెంట్రుకలను, గోర్లను ఉపయోగించి బ్రోచ్‌లను తయారు చేస్తూ ఉన్నప్పుడు, లేకుంటే బాబా ఫోటో ఫ్రేమ్‌కు అలంకరణలు చేస్తూ ఉన్నప్పుడు, నేను గమనించింది ఏమిటి అంటే, పూర్తిగా ఆ పనిలో మునిగిపోవడం. మొత్తం దృష్టిని దాని మీదే పెట్టడం. ఆ పని తప్ప మిగిలినదేది గుర్తుకు లేకుండా ఉండడం. అలా ఉండడం కేవలం బాబా యొక్క కృప వల్ల మాత్రమే సాధ్యం అంటారు మణి. సాయంకాలం సమయంలో తమ బట్టలకు ఏమైనా చిరుగులు ఉంటే వాటిని కుట్టుకునేవారు స్త్రీ మండలి వారు. బాబా ముందు ఉన్న దాంట్లోనే మంచి బట్టలు ధరించేవారు. బాబా పాశ్చాత్య పర్యటనలకు బయలుదేరిన వెంటనే తమ పాత బట్టలు, రంగు వెలిసిన చిన్న చిన్న చిరుగులు ఉంటే వాటికి మాసికలు వేసి కుట్టుకొని ఆ మాసిన బట్టలనే ధరించేవారు. ఈ విషయం గురించి మెహ్రా ఇలా చెబుతారు. మేము ఏవి పాతవి, పనికిరానివి అని పారేసేవారము కాదు. బట్టలకు చిల్లులు పడితే వాటిని కుట్టుకొని, ఆ కుట్లు కనపడకుండా ఇంకొక స్కర్ట్ దాని మీద వేసుకొని వాటిని వాడుకునేవారం. బాబా మరునాడు రాబోతున్నారు అన్న వార్త తెలియగానే మంచి బట్టలను బయటికి తీసి పాత వాటిని లోపల పెట్టేసేవారం. 1, 2 సార్లు బాబా ముందే తెలియజేయకుండా వచ్చేసేవారు. అప్పుడు మేము చిరిగిన పాత బట్టలు వేసుకొని ఉన్నాము. బాబా వస్తున్నారు అన్న ఆనందంలో
మేము బట్టల విషయాల్ని మర్చిపోయాము. బాబా మమ్మల్ని చూసి, "ఏంటి ఇలాంటి బట్టలు వేసుకున్నారు?" అంటూ, "మీరు ఇలాంటి బట్టలు వేసుకోకండి. నాకు నచ్చదు. చిరిగిన బట్టలు ఎప్పుడూ వేసుకోకండి" అన్నారు బాబా. అప్పటి నుండి బాబా ఆజ్ఞను నేను చాలా గంభీరంగా తీసుకున్నాను అంటారు మెహ్రా. చిన్న చిరుగు కానీ, రంధ్రం కానీ ఉన్నా నేను వేసుకునేదాన్ని కాను. పల్చటి మెటీరియల్‌తో కుట్టిన గుడ్డలు వేసుకునేటప్పుడు వెలుతురులోకి తీసుకొని వెళ్లి పరీక్షించి చూసి ఎక్కడా ఒక్క చిన్న చిల్లు కూడా లేదని రూఢి చేసుకున్న తరువాతే వాటిని వేసుకునేదాన్ని అంటారు మెహ్రా. మణి ఇలా అంటారు. ఆశ్రమంలో చాలా మితమైన జీవితాన్ని జీవించేవారం. అన్నిటికీ మితిని పాటించేవారం. కానీ ఎప్పుడూ మాకు ఏదో కొరత అన్న భావన ఉండేది కాదు. దానికి బదులుగా మేమెంతో సంపన్నులము అన్న అనుభూతి కలిగేది మాకు. మాకు ఇది లేదు, అది లేదు అని ఎప్పుడూ భావన ఉండేది కాదు. బాబా దగ్గర ఏ వస్తువు కూడా అనవసరమైనది, పనికిరానిది అన్న భావన మాకు ఉండేది కాదు. ఒక వంకరగా వంగిపోయిన మేకు కింద పడి ఉంటే, దాన్ని అలా వదిలేయకుండా తెచ్చి రాయితో సరిచేసి ఎప్పుడైనా పనికొస్తుంది అని జాగ్రత్తగా దాచేవారం అంటారు మణి. బాబా మాతో ఉన్నారు అన్న భావన మాకు ఎంతో సంతోషాన్ని, పరిపూర్ణత్వాన్ని కలిగించేది. ఈ భావన, ఈ సంతృప్తి ముందు మాకు ఏది కొరతగా అనిపించేది కాదు అంటారు మణి. ఆ రోజులు తలుచుకుంటే ఎంతో సంతోషం కలుగుతుంది. కొండ మీద చాలా కొద్ది మందిమి స్త్రీలు మాత్రమే ఉండేవారం. బాబాతో సాన్నిధ్యం ఎంతో ఆనందాన్ని కలిగించేది. బాబా మమ్మల్ని భరించేవారు. బాబాతో జీవించడానికి మేము ఎంతో ఉత్సాహం, సంతోషం చూపించేవారం. బాబాకు సేవ చేసి విధేయతను చూపడానికి ప్రయత్నించేవారం. దేనికైనా, ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉండేవారం. అలా ఉండటంలో ఎంతో ఆనందంగా ఉండేది మాకు అంటారు మణి. అంత ప్రేమ మాకు బాబా పంచేవారు అంటారు మణి. బాబా ఎంతో ప్రేమమయుడు. ఎవరైనా బాబాను ప్రేమించకుండా ఎలా ఉండగలరు? అంటారు మెహ్రా. డిసెంబర్ నెలలో బాబా ఆహ్వానం మేరకు పాశ్చాత్యులు భారతదేశంలో బాబాతో గడపడానికి వచ్చారు. బాబా ఫ్రీని మరియు రుస్తంలను వారిని ఆహ్వానించి తీసుకురావడానికి బొంబాయి పంపించారు. ఆ బృందంలో నొరీనా, ఎలిజబెత్, జేన్ ఆడ్రియల్, మాల్కమ్ స్లాస్ మరియు నానీ మరియు ఆమె కూతురు రానోగెలి వారితో పాటు 2 కుక్క పిల్లలు కిప్పీ మరియు కాంటే ఉన్నారు. వారి కోసం నాసిక్‌లోని ఆశ్రమం ఇంకా తయారు కాలేదు. పని నడుస్తూ ఉంది కాబట్టి బాబా వారిని ఇగత్పురి మరియు భండారదార తీసుకొని వెళ్లారు చూపించడానికి. 2 రోజుల తర్వాత గ్యారెట్ ఫోర్ట్, నాడియా టాల్‌స్టాయ్, మేరీ, కిట్టి డేవి, మార్గరెట్ క్రాస్, డెలియా డెలియాన్, టామ్ షార్ఫ్లే, విల్ మరియు మేరీ బ్యాకెట్ రువానో వాగస్‌లో వచ్చి చేరారు. బాబా నాసిక్‌లోని ఆశ్రమం, మెహరాబాద్‌లోని ఆశ్రమం, మరియు రాహురిలోని మస్తులు మరియు పిచ్చివారి ఆశ్రమం ఈ 3 ఆశ్రమాల చుట్టూ తీరిక లేకుండా తిరుగుతూ ఉండేవారు.